నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే మనకి ఆయుర్వేదంలో శిలాజిత్ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి మరి శిలాజిత్ గురించి క్లుప్తంగా అసలు ఎవరెవరు యూస్ చేయొచ్చు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి దాన్ని యూస్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ మునా ఆయుర్వేద డాక్టర్ నూర్జీ ప్రదీప్ గారు ఈరోజు వారితో మాట్లాడి ఒక క్లుప్తమైన వివరణ తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మా డాక్టర్ గారు అసలు శిలాజిత్ అంటే ఏంటి ఎవరెవరు శిలాజిత్ని యూజ్ చేయొచ్చు పేరు శిలాజిత్ అనేది శిలా అంటే ఒక రాక్ అని అర్థం రాళ్ళు ఓకే రాళ్ళలోంచి వచ్చే ఒక చెమట అని అర్థం రాళ్ళ నుంచి వచ్చే చెమట దాంట్లోంచి వచ్చే ఎక్సుడేట్ ఓకే ఎక్సుడేట్ ఏమైందంటే హిమాలయస్లో ఎక్కడ పడితే అక్కడ రాదు హిమాలయస్లో కొన్ని రకాల చెట్లు ఉంటాయి చెట్లు ఆ ఆకులు పడి దాంట్లోంచి వచ్చే కొన్ని కెమికల్స్ ఉంటాయి అది ఈ రాక్ మీద పడి అవి మెడిసిన్లో మెడిసిన్లో తయారవుదు అది తయారైన దాన్ని మెడిసిన్లా యూజ్ చేస్తున్నాం అది డైరెక్ట్ మెడిసిన్ కాదు డైరెక్ట్ తీసుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్ షుడ్ బి ప్యూరిఫైడ్ సో దాన్ని శిలాజిత్ అంటారు ఆ శిలాజిత్ని కనుక మనం ఇప్పుడు యూజ్ చేసే దాంట్లో అన్ని ఏ మౌంటైన్ పడితే ఆ మౌంటైన్ మీద రాదు తీసుకోకూడదుగా రాదు అంటే తారలాగా ఉంటుంది అది అంటే బంకలా ఉంటుంది అది తీయడం కూడా చాలా కష్టం చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది సో ఒరిజినల్ శిలాజిత్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఆ ఒరిజినల్ సోర్స్ నుంచి తీసుకున్న శిలాజిత్ మనం ఇప్పుడు మాట్లాడబోయే శిలాజిత్ ఆ క్వాలిటీ ఆఫ్ శిలాజిత్ అని అనుకుందాం చెప్పండి శిలాజిత్ అనేది అసలు ఎందుకు వాడతారు అంటే ఏవైనా డిసీజెస్కి వాడతారా లేకపోతే ఎలాంటి వ్యక్తులు వాడచ్చు ఎందుకు పర్టికులర్గా నార్మల్గా వేరే వేరే మెడిసిన్స్ తీసుకుంటే పర్టికులారిటీ ఉంటుంది శిలాజిత్ని ఎవరెవరు వాడచ్చు శిలాజిత్కి యొక్క ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే వేర్ నో మెడిసిన్ వర్క్స్ ఏ మెడిసిన్ వర్క్ చేయదో అక్కడి నుంచి శిలాజిత్ వర్క్ చేస్తూ ఉంటుంది అంటే ఇక తనకి ఏ మెడిసిన్ పనిచేయకపోయినా కానీ శిలాజిత్తో అంటే ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉంటారు ఓకే డయాబెటీస్ వాళ్ళకి మీకు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ రావు ఏవి రావు అవును సో ఈ శిలాజిత్ లాంటిది వాడితే కనుక వాళ్ళకి మెల్లగా ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తుంది శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఏదైనా డయాబెటీస్ ఉన్న మనిషికి 1 కేజీ శిలాజిత్ కనుక తినిపించగలిగితే అంటే ఒకటేసారి కాదు తినిపించగలిగితే వాళ్ళకి రివర్స్ ఆఫ్ డయాబెటీస్ అవుతుంది అని ఓకే దాని స్పెషాలిటీ ఫస్ట్ టైం వింటున్నామండి అంటే జనరల్గా మెంతులు యూస్ చేయండి ఇలా చెప్తారు కానీ శిలాజిత్ వల్ల షుగర్ వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంది ఓకే ఎలా తీసుకోవాలండి వాళ్ళు ఇంటేక్ ఎలా తీసుకోవాలి శిలాజిత్ రకరకాల దీంట్లో దొరుకుతుంది క్యాప్సూల్ ఫామ్లో దొరుకుతుంది మీకు ఈ మధ్యన టానిక్స్లో కూడా దొరుకుతుంది బట్ దాని శిలాజిత్ ఒరిజినల్గా ఒక తారలాగా దొరుకుతుంది అంటే ఒక బంకలాగా దొరుకుతుంది దాంట్లో చాలా రకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ తీయగలరో అప్పుడు ఇది అమృతంలా పనిచేస్తుంది ఇంప్యూరిటీస్ తీయకుండా వాడిన శిలాజిత్ దేనికి పనికి ఊరికే ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి లాభం వస్తుంది తప్ప కొనుక్కునే వాళ్ళకి లాభం రాదు సో చాలా రకాల ప్రాసెస్ చేసి శాస్త్రంలో చెప్పే ఉంది ప్రాసెస్ ఎలా చేయాలి త్రిఫలలో చేయాలి ఒక 13 రకాల కషాయాలు చెప్పారు ఇది శుద్ధి చేసే కషాయాలు ఆ చేసి కనుక ఆ బంకను కనుక వాడితే అది శిలాజిత్ చేసే అన్ని మహిమలు అది చేయగలుగుతుంది శిలాజిత్ యొక్క మెయిన్ ప్రపోర్షన్ అంటే మనం వాడే మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో బ్లాక్స్ వల్ల వచ్చే రోగాలన్నీ శిలాజిత్ క్లియర్ చేస్తుంది సో హార్ట్లో బ్లాక్ బ్రెయిన్లో బ్లాక్ వల్ల పెరాలసిస్ కిడ్నీలో బ్లాక్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ కిడ్నీలో స్టోన్ వల్ల బ్లాక్ అలాగే డయాబెటీస్లో రెటినోపతిలో కూడా బ్లాక్ మీకు నరాల్లో మెయిన్గా నరాల్లో కూడా కెమికల్స్ కనుక కరెక్ట్గా ఫ్లో అవ్వకపోతే రెటినోపతి న్యూరోపతి ఏవైతే వస్తాయో డయాబెటిక్ న్యూరోపతి వాటి వల్ల కూడా వాటిని కూడా బెటర్ చేసే తత్వం దీంట్లో ఉంటుంది శిలాజిత్లో ఉంటుంది ఓకే ఇంత మంచిది మరి ఎందుకు ఇంత బయటికి రావట్లేదు అనో ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే శిలాజిత్ ఇస్ ఏ రేర్ ప్రోడక్ట్ అంత విరివిగా ఏం దొరకదు మీరు చెప్పినట్టు ఒరిజినల్ దొరకాలంటే చాలా కష్టం ఒరిజినల్ చాలా ప్రొక్యూర్ చేయడానికి చాలా మంది ఇప్పుడు అమారి వీళ్ళు చాలా కష్టపడి హిమాలయాస్ దగ్గర నుంచి కొన్ని మౌంటైన్స్ ఎల్లాస్ మౌంటైన్స్ అలాంటివి ఉంటాయి వాటి దగ్గర దొరుకుతుంది ఒరిజినల్ శిలాజిత్ దొరకకుండా ఉండదు దొరుకుతుంది అది కరెక్ట్గా
ఎక్కడి నుంచి సోర్స్ ఉందో అక్కడి నుంచి తీసుకోగలిగితే కనుక మంచి శిలాజిత్ వస్తుంది. ఓకే. మరి ఎలా అండి ఇప్పుడు ఒరిజినల్ శిలాజిత్ మనం కొనుక్కోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ మనం పాటించాలి పర్చేస్ చేసేటప్పుడు? ఇదే ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది? అంటే మీకు టీ లాగా అనమాట. ఒరిజినల్ది మనకి దొరకదు. ఫస్ట్ అన్ని కంపెనీస్ కొనుక్కుంటాయి. మిగతాది మీరు హిమాలయాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటగడుతూ ఉంటారు చిన్న డబ్బాలో వేసి. అవన్నీ మేము చాలా చూసాము. దాంట్లో చాలా తక్కువ శిలాజిత్, మిగతా అంతా బంక ఉంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ నేను ఏదైతే చెప్తున్నాను అమారియన్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ప్రొక్యూర్ చేశారు. దాన్ని శుద్ధి కూడా చేస్తారు. అంటే దాంట్లో రకరకాల మినరల్స్ ఉంటాయి. మనకి యూస్ఫుల్ మినరల్స్, యూజ్లెస్ మినరల్స్ ఉంటాయి. కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఫిజికల్ టాక్సిక్స్, కెమికల్ టాక్సిక్స్. అంటే ఆ బంకలో అన్ని పురుగులు పడి అలా పడి కూడా ఉండొచ్చు కదా, అలాంటివి తీసుకోరు. మంచి క్వాలిటీ తీసుకుంటారు. దాన్ని శుద్ధి చేసి దాంట్లోంచి కావాల్సిన రెసిన్ ఏదైతే బయటకు వస్తుందో దాంట్లో ఫ్లూవిక్ యాసిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూవిక్ యాసిడ్ 5% ఉండేటట్టుగా వీళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఓకే. ఓన్లీ షుగర్కి కాకుండా మీరు మెన్షన్ చేసినట్టుగా ఇంకెలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అంటే జనరల్గా ఇప్పుడు మాట్లాడుకుంటున్న పెద్ద సమస్య ఏంటంటే స్ట్రెస్ కానీ, స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్కి శిలాజిత్ని మనం యూస్ చేసుకోవచ్చా? అద్భుతంగా యూజ్ చేయొచ్చమ్మా. మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండింటికి పనిచేసేది శిలాజిత్. ఈ శిలాజిత్ ఇప్పుడు ఫిలిపిన్ మనం అన్నాం బ్లాక్స్ అని అనుకున్నాం కదా, ఫిలిపిన్ బ్లాక్స్ని కూడా క్లీన్ చేసేంత తత్వం ఉంటుంది. బట్ ఇట్ నీడ్స్ స్పెషల్ ప్రొసీజర్, ఉత్తరవస్తి అని ఉంటుంది. ఆ స్పెషల్ ప్రొసీజర్లో కూడా చేస్తున్నారు. అండ్ లోపల ఓవ్యులేషన్ సరిగా కాని వాళ్ళకి, లేకపోతే ఓవరీస్లో వాళ్ళకి లుటనైజింగ్ హార్మోన్ సరిగా లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి కూడా పనిచేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్సే కాదు, హైపోథైరాయిడిజం మీకు మేజర్గా ఇది పనిచేసేది ఎక్కడ అంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడైతే వస్తుందో, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా ఆ ఇన్సులిన్ పని చేయలేదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఆమము అంటారు. ఆమము కానీ మేహం కానీ అంటారు, ఈ వర్డ్స్ ఉంటాయి. ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని మేహం అంటారు. నా మేహాన్ని తగ్గించడానికి శిలాజిత్ చాలా బాగా చేస్తుంది. అంటే మీకు శిలాజిత్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే ఎక్కడ పని చేయకుండా ఉంటుంది చెప్పడం కష్టం. అన్ని చోట్ల పనిచేస్తుంది. హైపోథైరాయిడ్స్లో పనిచేస్తుంది, ఒబేసిటీలో పనిచేస్తుంది, ఈవెన్ క్యాన్సర్లో పనిచేస్తుంది. ఇప్పుడు చేస్తున్నారు, అంటే ఐ షుడ్ నాట్ టెల్ దట్, బట్ ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు తెలిసిందే డయాబెటీస్లో శుభ్రంగా పనిచేస్తుంది. మీకు నైగ్రిగన్స్ అంటే స్కిన్ మీద నల్ల చారలు పడడం ఇలాంటి వాటిలో పనిచేస్తుంది. డీవీటీలో పనిచేస్తుంది, అంటే బ్లాకేజ్ ఇన్ బ్లడ్ వెజల్స్లో అక్కడ పనిచేస్తుంది. సో శిలాజిత్ ఇక్కడ పనిచేయదు అని చెప్పడానికి లేదు. అంటే చాలా మెడిసిన్స్లో శిలాజిత్ వాడతారు. చంద్రప్రభావటి అని, శిలాజిత్వాది వటి అని, శిలాజిత్ లోహ అని చాలా ఉన్నాయి మెడిసిన్స్, అన్నిట్లో వాడతారు శిలాజిత్. అది దాని మెయిన్ కర్మ ఈజ్ శ్రోత విశోధన అంటారు. విశోధన అంటే ఇట్ క్లియర్స్ అప్ ద ఛానల్స్. అంటే న్యూట్రిషనల్ ఫ్లో ఏదైతే ఉంటుందో, మీరు తిన్న తర్వాత శరీరంలోకి వెళ్ళాలంటే ఫ్లో ఉండాలి కదా, అన్ని చోట్ల వెళ్ళాలంటే ఆ ఫ్లోలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ క్లియర్ చేయడంలో ఇది శిలాజిత్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇది చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి, పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని ఏజ్ వాళ్ళకి పనిచేస్తుంది. అండ్ ఇంకా వాళ్ళకి డెబిలిటీ అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువడం, ఫెటీగ్ ఎక్కువ రావడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మాత్రం ఈ శిలాజిత్ చాలా బాగా పనిచేస్తుంది. ప్యూర్ శిలాజిత్ పనిచేస్తుంది, అది 100% ప్రూవ్డ్. ఓకే. అయితే మనం శిలాజిత్ వాడిన తర్వాత ఎన్ని మంత్స్ కానీ, అంటే ఒక ప్రికాషన్ ఉంటుంది కదా, ఎన్నాళ్ళు వాడాలి, ఎన్నాళ్ళు వాడితే దాని మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం పొందొచ్చు? దాన్ని వాడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అట్లీస్ట్ 2 weeks అయినా వాడాల్సి వస్తుంది. 2 weeks. బట్ అది మనం దేనికి టార్గెట్ చేస్తున్నాం అని దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూఆర్ టార్గెట్ ఫర్ ఐస్, దానికి ఒక అట్లీస్ట్ మండలం 41 days వాడాలి. సో మినిమం అయితే 2 weeks నుంచి స్టార్ట్ అవుతుంది దాని ఎఫెక్ట్. ఇట్ కెన్ బి టేకెన్ ఫర్ 1 year.
మనం 1 year అంటే టెక్నికల్లీ ఇట్స్ రాంగ్, మ్మ్. అంటే సైంటిఫికల్లీ మ్మ్. 8 weeks అంటే 2 months దాకా క్లియర్ కట్గా వాడచ్చు ఓకే. రిజల్ట్స్ స్టార్ట్ అవ్వడానికి. మ్మ్. దానికంటే మధ్యలో ఆపకూడదు, ఓకే. వాడుతూ ఉంటేనే దాని బెనిఫిట్ ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు అయితే ఈ శిలాజిత్ మీరు ఏదైతే మెడిసిన్ చెప్తున్నారో కన్జ్యూమ్ చేయడం ఎలాగ? అంటే నార్మల్గా వాటర్తో తీసుకోవచ్చా, ఏదైనా సిరప్ లాగా తీసుకోవచ్చా, ఎలా చేస్తే మంచిది అంటారు? ఇది 300 mg దగ్గర నుంచి తీసుకోవచ్చండి. మ్మ్. కానీ తీసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్. ఓకే. అది తీసుకునే విధానం అయితే చెప్తాను, ఎందుకంటే చాలా మంది తీసుకుని ఉంటారు. మ్మ్. దాన్ని నీళ్ళలో, వేడి నీళ్ళలో కలిపి మ్మ్. కొంచెం పాలు యాడ్ చేసి తీసుకోవడం, లేకపోతే డైరెక్ట్గా పాలలో యాడ్ చేసి తీసుకోవడం ఉంటుంది. ఓకే. దీని శిలాజిత్ ప్యూర్ అయితే కనుక మామూలు వేడి నీళ్ళలో కలిపితే అది కొంచెం పింకిష్ షేడ్లో వస్తుంది. పింకిష్ షేడ్లో వచ్చి మ్మ్. కొంచెం శిలాజిత్ అయినా మొత్తం అంతా వాటర్ని కలరింగ్ చేస్తుంది, కలర్ మారిపోతుంది. కలర్ మారుతుంది. మిల్క్లో కూడా చాలా చక్కటి కలర్ వస్తుంది. మ్మ్. అండ్ దాని స్మెల్ కొంచెం విచిత్రంగా ఉంటుంది, మ్మ్. బట్ స్మెల్ని చూడకుండా దాని బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే. దాంతో తీసుకోవచ్చు, మిల్క్తో కానీ వాటర్తో కానీ. లిక్విడ్లా తీసుకుని కొంచెం వామ్ లిక్విడ్తో తీసుకుంటేనే అది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎలా ఉంటుందండి? టేస్ట్ తీయగా ఉంటుందా, లేకపోతే అది కూడా ఏదైనా డిఫరెంట్ ఆ టేస్ట్ అసలు ఉండదు, ఇట్ డజంట్ హ్యావ్ టేస్ట్. ఓకే. మన వాటర్తో తీసుకున్న, పాలతో తీసుకున్న, పాల టేస్ట్ వాటర్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. ఓకే. తీసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది పడదు. ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. కొంచెం తేనె కలిపి తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మ్మ్. ఇంకెలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి శిలాజిత్ వాడడం వల్ల? ఇంకెవరంటే స్పెసిఫిక్గా ఈ కేటగిరీ వాళ్ళు వాడితే వాళ్ళకి కొంచెం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మనం ఇప్పటిదాకా అన్ని అనారోగ్యాలు చూసాం, మ్మ్. ఇప్పుడు ఆరోగ్యవంతమైన వాళ్ళకి చూద్దాం. ఎథ్లీట్స్ ఉంటారు, మ్మ్. వాళ్ళకి మజిల్ ఎండ్యూరెన్స్ రావాలి, మ్మ్. మజిల్ బిల్డ్ అవ్వాలి, మ్మ్. న్యూరలాజికల్గా ఫుల్గా ఇది ఉంటుంది. మ్మ్. ఇప్పుడు చెస్ ప్లేయర్స్ ఉంటారు, లేకపోతే మెంటల్గా ప్లే చేసే వాళ్ళు ఉంటారు, మ్మ్. వాళ్ళు ఆరోగ్యవంతులే, వాళ్ళకి వేరే మెడిసిన్ అక్కర్లేదు. ఆ. కానీ ఆ బూస్టింగ్ ఏదైతే చురుకుదనం అంటారో, మెంటల్గా చురుకుదనం అది ఉండడం, ఫిజికల్ చురుకుదనం ఉండడం, ఓకే. ఇవన్నీ ఉండి చక్కగా వాళ్ళ మొత్తం రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర ఆ. ఈ లెవెల్స్ అన్ని రకాల టిష్యూస్ బాగా ఉండాలి అంటే శిలాజిత్ వాడాలి. ఓకే. అసలు మీరు చెప్పింది వింటుంటే అందుగలవాడు ఇందులేడు, ఎందెందు వెతికినా సందేహం వలదు అని చెప్పి మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ డిసీజ్కైనా ఎలాంటి వాళ్ళైనా శిలాజిత్ వాడచ్చు అన్నట్టు అన్ని కేటగిరీస్లో అథ్లెట్ని కవర్ చేశారు. డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా అమ్మాయిలో వచ్చే పీసీఓడి, జనరల్గా అన్నిటికీ శిలాజిత్ నిజంగా ఒక మంచి బెస్ట్ మెడిసిన్గా అయితే పనిచేస్తుంది. చాలా సంతోషం అండి, మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్స్.